సో ఇప్పుడు త్రిష గారి గురించి మాట్లాడుకున్నాం ఇందాక మనం. సో మంచి బ్యూటిఫుల్ యాక్ట్రెస్, చాలా సీనియర్ యాక్టర్స్. సో PS1 PS2లో కూడా చేశారు. సో ఆ బాండింగ్ తోటే మణిరత్నం గారు అడగగానే తగ్ లైఫ్లో ఒప్పుకొని ఉండొచ్చు. అయితే ఆవిడ క్యారెక్టర్ మీద చాలా మంది అసెస్ చేశారు. ఏంటి అంటే అటు తండ్రి కొడుకుతో రొమాన్స్ చేసే ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ బాగాలేదు అన్న దీంతో ఇది ప్లస్ ఆవిడ త్రిష గారికి ఇది మైనస్ అవుతుంది అని కూడా మాట్లాడారు. మీరు తగ్ లైఫ్ చూసారా? చూస్తే ఆవిడ క్యారెక్టర్ ఎలా ఉంది సినిమాలో, అలాంటి అసలు ఒప్పుకోవచ్చా త్రిష లాంటి వాళ్ళకి? త్రిష క్యారెక్టర్ గురించి అడిగారు కాబట్టి త్రిష క్యారెక్టర్ కూడా అంతకు ముందు నాయకన్ అనే సినిమాని బొంబాయిలో తమిళియన్స్ హెల్ప్ చేయడానికి ఇక్కడ నుంచి చిన్నప్పుడు పారిపోయిన ఒక కుర్రోడు, అతని పేరు వరదరాజు మొదలయ్యారు. రియల్ క్యారెక్టర్ అది. నాయకుడు చేస్తున్నప్పుడు ఆయన బతుకున్నాడని తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళి మీ క్యారెక్టర్, మీ క్యారికేచర్ని కాపీ కొడుతున్నాం మేము, మీరు చేసిన మంచి పనులు చూపిస్తూ ఉంటాం అని ఆయనకి చెప్తే సరే అన్నాడు. ఆయన అప్పుడు పెద్ద ఆయన అయిపోయాడు. అది చేస్తున్నప్పుడు స్వాతముచ్చులో నాకు పరిచయం తోటి నాకు కమల్ హాసన్ చెప్పాడు, వరదరాజు మొదలయ్యారి క్యారెక్టర్లో ఇలా టవల్ వేసుకుని లోపల పాన్ బారకేషన్లో వెళ్తూ ఉంటాడు, కొంచెం మెరిసి ఉంటుంది, ఆ టైంలో బాగా వచ్చింది క్యారెక్టర్ అని. ఎందుకంటే నేను అతనితో కూర్చుని నాగార్జున క్యారెక్టర్ ఎలా ఉంటుందో రాయించుకునేవాడిని సంకీర్తనలో. నాకు అతను ఒక్కడే బాగా కావాల్సిన వ్యక్తి, నేను అతని ఫ్యాన్ కూడా, గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ కమల్ హాసన్. మణిరత్నంకి మెయిన్ అసెట్ ఏంటి, వీళ్ళ తమిళియన్ అక్కడికి ఒకటి వెళ్ళి సెటిల్ అయ్యాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వేశ్యా గృహంలో శరణ్య క్యారెక్టర్ చూస్తాడు. పైన వాణి లేకుండా కూర్చుని ఉంటుంది ఒక అమ్మాయి, మంచి సాంగ్ కూడా ఉంటుంది, ఇళయరాజు మంచి సాంగ్ చేశాడు. ఇలా అదే కమల్ హాసన్ యుక్త వయసులో ఉన్నప్పుడు అమ్మాయికి దగ్గరికి వెళ్తాడు. ఆ అమ్మాయిని ఏం చేయడు, బయటకు తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాడు. మళ్ళా ఆ ఛాయలు కొంచెం చూపించాలని ఎప్పుడైతే ఇమిటేషన్ చేయాలనుకున్నారో ఒక సినిమాని, అది అటర్ ఫ్లాప్ అవుతుంది. ఫస్ట్ ఇమిటేషన్ చేయకూడదు, కొత్త కథ తీయాలి. కొత్త కథకి స్టఫ్ లేదు మనవాడి దగ్గర, మణిరత్నం స్టఫ్ అయిపోయింది, మనవాడి ఇతని దగ్గర కూడా స్టఫ్ అయిపోయింది. కాబట్టి ఒక పక్క హార్డ్ కోర్ కమర్షియల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు దగ్గరికి వెళ్ళి సినిమా, అది చెత్త సినిమా అది, ఆ విక్రమ్ అనేది ఎందుకు ఆడిందో నాకే తెలియదు. కానీ వాళ్ళే అటువంటి సినిమాలే కావాలి ఇప్పుడున్న యూత్కి. అంచేత వీళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోయిన క్యారెక్టర్లు. వీళ్ళే మన కమల్ హాసన్ మళ్ళా పుంజుకున్నాడంటే 100-150 కోట్లలో ఆ కనకరాజు వల్లనే ఆడింది. అదే ఇది ఫ్యాక్ట్. మణిరత్నానికి 40 సంవత్సరాల తర్వాత ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఇంతకు ముందు ఎందుకు ఇవ్వలేదంటే, మణిరత్నం నాయకుడి తర్వాత కమల్ హాసన్ అన్ని ఫ్లాప్లే, శంకర్ సినిమా తర్వాత అన్ని ఫ్లాప్లే. వీళ్ళు పిండేశారనమాట అతన్ని 2-3 తరాల కింద. దాని తర్వాత ఏ సినిమా వచ్చినా ఆ సినిమాను తేలిపోయి ఆడేవి కాదు. అర్థమైనప్పుడు ఇప్పుడు ఇంక వయసు అయిపోయింది కాబట్టి, ఇంక ఈ టైంలో ఎల్ ప్యాచ్ను ముసలాడు అయిపోయిన తర్వాత అలాగే అయిపోయాడు, బుడతలు పడిపోయి. ఇంక ఈ టైంలో ఇప్పుడు మళ్ళీ తీద్దాం. అది గెటప్ చాలా బాగుంది, బెకారౌడ్లాగా సూటు గీటు వేసి గెడ్డం. ఇది SISU శిశు అనే సినిమా చూడండి, నేను ఆల్రెడీ పెట్టాను నా స్టేటస్ లో. ఒక హాలీవుడ్ సినిమా ఒకటి ఉంది, సైరు శిశు అని ఉందన్నమాట, నా స్టేటస్ లో పెట్టాను. అందులో ఒక ముసలోడి క్యారెక్టర్ ఒక డిజర్ట్ లో ఎలాగా తప్పించుకొచ్చాడు ఒక సైన్యాన్ని, ఒక బంగారం పట్టుకుని అనేది డిట్టో కాపీ కొట్టారు గెటప్. అది చాలా బాగుంటుంది. అంటే వాళ్ళకి పెద్ద కథ అవసరం లేదు కాబట్టి, మీకు అర్థమైతే మీకు ఇక్కడ కథ కావాలి కాబట్టి కావాలని కథ గుప్పించి దీనికి తాగతోకలేదు. కమల్ హాసన్ చూపిస్తారు, వాడికి ఏమన్నా వాళ్ళ ఫ్యామిలీని చంపేసో ఇంకోటి ఏమి చేస్తే అతను దాని వెనకాల ఒక మిషన్ ఇంపాసిబుల్ గా తయారై వెళ్ళాడంటే ఒక కథ ఉన్నట్లు లెక్క. ప్లాట్ కథ ఇతివృత్తం లేదు సినిమాలో. లేక అక్కడ కొంచెం లాగా ఏదో సెట్ చేశారు. తీసిన ప్రతి సీన్ బాగుంటుంది, సీన్ లో లైఫ్ ఉండదు, సినిమాలో లైఫ్ లేదు. అదేంటి కమల్ హాసన్ ఎవరు, అదేమన్నా పెద్ద విలన్ కింద విలన్ లేదు. అక్కడ ఎవడు నార్త్ ఇండియన్ అడెవడో మరాఠీ డైరెక్టర్ ఉంటాడు, పేరు మర్చిపోయాను, అతను విలను. తర్వాత వచ్చి మీర్జాపూర్ లో బ్యూటిఫుల్ గా యాక్ట్ చేసిన 6 ఫీటర్ ఒక ఉంటాడు ఒక అతను కూడా పెట్టారు. మంచి వాళ్ళకి డైలాగులు లేవు, ఇతనికి లేవు. ఇతనికి అతనికి వైరం అని చూపించి ఏంటి వైరం, వీళ్ళిద్దరికి వచ్చి ఏంటి వెళ్ళిజం లేదు. మీకు యాక్చువల్గా 2Kకి చెప్తున్నాను, అమ్మాయి క్యారెక్టర్ కోసం రావటం కోసం అందులో పెట్టారు కాబట్టి. ఇందులో ఒక వైఫ్ని పెట్టి, పోతురాజు అనే సినిమాలో యాక్ట్ చేసిన అమ్మాయిని పెట్టి, ఆ అమ్మాయిని అసందర్భంగా పట్టుకోవడం, ఏదో అమ్మాయి ఎప్పుడు చూసి సీరియస్గా ఉండడం, అదే జగుప్స కలిగింది నాకు. కమల్ హాసన్ ఏజ్ దరిద్రంగా ఉంది. తర్వాత ఇతనికి ఒక కీప్ ఉన్నట్టుగా చూపించడం. ఎందుకంటే తగ్గ లైఫ్ అంటే ఏంటి, దొంగ జీవితం అని, అంతే కదా. ఇటువంటి వాళ్ళు ఇలాగే ఉంటారనేది చూపించినప్పుడు ఇంకా ఎక్కువ చూపించాలి. చూపిస్తే ఆ అమ్మాయిని కమాండ్ లో పెట్టుకుని ఎక్కడికి వెళ్ళకుండా పెట్టుకోవాలి. ఏదో ఒకసారి చూపించాడు ఆ అమ్మాయిని. త్రిష చాలా అందంగా ఉంటుంది అందులో సినిమాలో.
ప్రౌడ్ అయిన తర్వాత స్త్రీలు బాగుంటారు యాక్చువల్ గాను. యాజ్ యూ గ్రో ఓల్డ్ చాలా బాగుంటారు యాక్చువల్. ఆ వయసులో ఉంటాను చాలా చాలా బాగుంటాను, మామూలుగానే బాగుంటది. అందులో సినిమాలు ఇంకా బాగుంది. కానీ అతను ఏమన్నా ముద్దు పెట్టారన్న సీన్ ఎవరో అడిగారు, ముద్దు పెట్టే సీన్ లేదు, కట్ చేసినట్టున్నారు. లేదు తినకు కాదు, వేరే అభిరామి అనే అమ్మాయి అయితే ముద్దు పెట్టేసి ఉంటుంది. అది భార్యే కదా, అది భారీ క్యారెక్టర్. అందులో కూడా ఏం లేదు. అమ్మాయిని ముద్దు పెడితే జనాలు దూకేసాను, వామిటింగ్ చేసుకున్నాం. అంచేత అది పెట్టలేదు సార్, దేవుని ఇద్దరికి పెట్టలేదు. అది పక్కన పెడితే ఆ దర్శన అమ్మాయి ఎందుకు ఈడు వెళ్ళాడో తెలియదు, ఎందుకు ఆ అమ్మాయిని తీసుకొచ్చాడో తెలియదు. తర్వాత కొడుకుతో సమానం, కొడుకు కాదాడు, కొడుకు కాదు, కొడుకుతో సమానమైన కొడుకుని పెంచి వాళ్లే విలన్గా మారిపోవడం అనేది, నేను అసలు థియేటర్ ఓపెన్ చేసి ఇద్దరు నడిచి వెళ్ళిపోతున్నారు అనమాట. 14 మంది ఉన్నాం ఇక్కడ హాల్లో, మొత్తం 14 ఇద్దరు పోతున్నారు అనమాట. ఒక పక్కన తక్కువ మంది జనం ఉండటం వలన చలి ఎక్కువ అయిపోయింది ఇక్కడ ఎన్ఆర్బిట్లో. ఎక్కువ జనం ఉంటే అందరికి పడదు, అర్థమైంది మీకు. తక్కువ జనం ఉండటం వల్ల చలి ఎక్కువ వేస్తుందని నా ఆన్లైన్లో అమెరికాలో స్టూడెంట్ చెప్తే వాళ్ళు లెగిసి వెళ్ళి ఒక రగ్గు తీసుకొచ్చి నెక్స్ట్ టైం ఇలాగ వెళ్ళండి అంటాడు. తను అలాగే చూస్తాడు ఇంట్లో, ఏసీ ఎక్కువ అయిపోతుంది, పిల్లలకి ఏసీ కావాలి. నేను పాఠం చెప్తున్నప్పుడు మరి చలి ఎక్కువ అయిపోతుంది కదా, దానికి వాళ్ళు సజెస్ట్ ఇస్తున్నాడు. అసహ్యంగా ఉండదు, నేను అక్కడికి వెళ్ళి దుప్పట్లోకి ఎప్పట్లో పట్టుకెళ్ళిపోతాను. అసలు అంత జనం ఫస్ట్ డే వెళ్ళాను, ఫస్ట్ డే వెళ్తే అప్పటికే టాక్ వచ్చేసి జనాలు అయిపోయారు. నేను 11 o'clock షోకి వెళ్ళాను. అది చలి ఎక్కువ అయిపోవడంతో బ్లాడర్ నిండిపోతుంది, ఏం చేయలేదో తెలియక ఆ మూడ్లో సినిమా చూశాను. అది ఈ అమ్మాయి వీళ్ళు 4 ఉంటారు. నాజర్ అన్న కూడా ఒకడు వచ్చి తమ్ముడు ఎవడు కమల్ హాసన్కి, ఇంకోటి వచ్చి సింబు వచ్చి కొడుకుతో సమానమైనడు. వీళ్ళు 4 కలిసి ఈయన ఎక్కడికి తీసుకెళ్ళి గెట్టేస్తారు కాశ్మీర్ లాంటి లోయలో. అస్సలు దరిద్రమైన పాయింట్ అదొకటిని. వీళ్ళ బ్యాక్ వచ్చాడు, కమల్ హాసన్కి సెటప్ ఉన్న దాన్ని నువ్వు నాకు కావాలని అడుగుతాడు అనమాట. ఎన్ని కంపు కొట్టే సీన్లు ఉండాలో, ఎంతమంది అసహించుకుండే సీన్లు ఉండాలో అన్ని పెట్టారు సినిమాలో. ఏరి తీసిన 4 గంటల సినిమాలో 2 గంటల్లో ఏరి చెత్త సినిమా సీన్లు అని పెట్టారు. ఇంకా మంచి సీన్లు పెట్టాం, కథ ఏది అందులోనూ, దర్ ఇస్ నో సబ్జెక్ట్. అక్కడ ఏమై ఉంటుందంటే కమల్ హాసన్ వీళ్ళందరితో డబ్బులు కాదు, డబ్బులు కరుణానిధి గారు, అదే మన స్టాలిన్ గారు వాళ్ళ అబ్బాయి ఉదయనిధి స్టాలిన్, రెడ్ జైంట్ వాళ్ళది. అదే వాళ్ళు మంచి డిస్ట్రిబ్యూటర్లు, వాళ్ళది కదా అని చెప్పి మోసం చేయరు. కక్కా కలెక్షన్ చూపించి వాళ్ళు నెంబర్ 1. సన్ టీవీ వాళ్ళు నెంబర్ 1 అయినా కూడా వీళ్ళ నెంబర్ 1, ఎందుకంటే వీళ్ళ దగ్గర కాలర్ ఎత్తలేరు వాళ్ళు. సన్ టీవీ వాళ్ళు వెళ్ళి మేనల్ని కొడుకులే, వీళ్ళంటే భయ వచ్చా ఎవరంటే కరుణానిధి ఫ్యామిలీ అంటే నాకు తెలుసు, దయానిధి తెలుసు కాబట్టి, కరుణానిధి కూడా తెలుసు కాబట్టి చెప్తున్నాను. వీళ్ళదే నెంబర్ 1. అలాగని మోసం చేయలేడు. రెడ్ జైంట్ మోసం చేసే కంపెనీ కాదు, వన్ ఆఫ్ ద వెరీ సక్సెస్ఫుల్ కంపెనీ. వాళ్ళు డబ్బులు పెట్టి డబ్బు వచ్చిన తర్వాత పంచుకునే రీతిలో మణిరత్నానికి రూపాయి లేదు, కమల్ హాసన్ రూపాయి లేదు, అర్థమైంది మీకు కదా. కమల్ బ్యానర్ లో తీశారు, రాజ్ కమల్ దాంట్లో తీశారు, మణిరత్నం మెడ్రాస్ టాక్స్ అన్ని కలిసి తీశారు. అంచేత వీళ్ళకి సీరియస్నెస్ ఒకట్లేదు. కమల్ వచ్చి అప్పుడప్పుడు ఆ వయసు ప్రకారం వచ్చి కూర్చున్నప్పుడు ఇలా చెప్పేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ విధంగా నాశనం చేశాడు, సబ్జెక్ట్ నాశనం చేసింది కమల్ హాసన్ వల్ల నాశనం అయిపోయింది. అతను అంత సబ్ స్టాండర్డ్ గా తీయటం మానవ ఉంటది. ఒక చిన్న సెట్ వేసారు, న్యూస్ పేపర్లు అమ్ముకోండి, ఏంటో సీను అక్కడ బాంబు పెట్టడం ఏంటో. అది అసలు కమల్ హాసన్ అది పెద్ద తగ్గని చూపించలేదు అందులో. ఆడికి ఇంకో పొలిటీషియన్ కి ఏంటి వైరం. తర్వాత మిర్జాపూర్ లో ఆయన పట్టుకొచ్చాడు, ఫెంటాస్టిక్ యాక్టర్ ఆడు, ఇప్పుడు 30-40 కోట్లు అడుగుతున్నాడట ఒక వెబ్ సిరీస్ కి. అతను పట్టుకొచ్చారు, ఎలా లేదు నాటికి 5-6 కోట్లు ఇవ్వాలా కుర్రాడికి, 6 feet ఉంటాడు అతను. అయ్యేమి లేదు, ఆడు కొట్టించడం ఎంత సబ్ స్టాండర్డ్ గా తీయాలి. కమ్మలు ఆ ఏజ్ అయిపోయింది, ఏజ్ లోనే కలవక్కలకి 40 సంవత్సరాలు కలిసారు కదా, అక్కడికక్కడ మాట్లాడుకుని ఆ సీన్ వరకు మాట్లాడుకోవడం తప్పితే అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఆలోచించలేదు. ఆడు కథ లేదు, ఇతివృత్తం లేదు అసలు దాని గురించి. అందులో అమ్మాయి క్యారెక్టర్ తెలిపింది, అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ ఏమి లేదు. ఇతను భోజపడ్డాడు కదా ఊరమంటే ఎక్కేటి మీదకి త్రిషలాగా ఉంటుంది. దాని తర్వాత వీళ్ళు అపోజిషన్ అయిపోతారు కదా, కొడుకుతో సమానమైన వాడు, ఓన్ బ్రదర్ నాజర్ అయిపోయిన తర్వాత నువ్వు నాకు కావాలి అనగానే చీదేసింది సినిమాలో. ఎవడు ఈ పొట్టాడు టి రాజేంద్ర కొడుకు. ఆడు అనగానే తన వరకు తను కమల్ హాసన్ ఇద్దరు సోలో ఫైట్ దేనికి దానికి బ్రహ్మాండంగా తీశారు. డూప్ కనపడకుండా చాలా చాలా బాగా ఫైట్ ఒకటి ఉంటుంది. ఉన్నదానికంటే ఇంకో 200 feet ఎక్కువ ఉంది, చిరాయి దబ్బుది అనమాట. చాలరా బాబు అని అనిపిస్తుంది. ఆ విధంగా కావడానికి కారణం కమల్ హాసన్ అయి ఉంటాడు.
ఓకే. అతని దగ్గర స్టఫ్ అయిపోయింది, ఎవరికి ఇచ్చాడు. ప్లస్ ఏమో తన భార్యకి చిన్నాను, మణిరత్నం భార్యకి చిన్నానే కదా. ప్లస్ ఆ భయాలికి అతను కూడా వయసు, అతను కూడా 70 వచ్చేసినాయి మణిరత్నానికి కూడాను. ఇంక ఇతను ఇవ్వకే చాలా కలిసి అడుగుతున్నాడు డేట్లు, ఇవ్వట్లేదు అతను. ఇది ఇస్తే బ్యాట్ వస్తుంది, తర్వాత సినిమాలు పోతున్నాయని. కమల యొక్క అంతర్యం నాకు తెలుసు కాబట్టి, అణువణువని తెలుసు కాబట్టి నాకు చెప్తున్నాను. చెడ్డవాడు కాదు, అతను సేఫ్టీ చూసుకుంటాడు కదా. అర్థమైందా మీకు? అతనికి అన్ని విధాల లోకేష్ కనకరాజు కంటే 100 రెట్లు నాలెడ్జిబుల్ కమల్ హాసన్. అయినా లోకేష్ కనకరాజు ఎందుకు ఇచ్చాడు? ఓ పొడ్డోడికి ఇచ్చాడు మ్యూజిక్. ఎవడాడు నిన్న కాక మొన్న వచ్చిన మా అబ్బాయి సీనియర్ అడు బచ్చాగాడు, అడిగి ఇచ్చారా? ఎందుకు ఇచ్చాడు? ఆ సినిమా లభించింది. ఆ రియలైజేషన్ అసలు యాక్చువల్గా కమల్ హాసన్కి సరైన మ్యూజిక్ డైరెక్టర్, అతను నిజంగా సరైన సబ్జెక్ట్ ఎన్నుకుంటే ఇళయరాజా. అతనికైనా నాకైనా. కాకపోతే ఇప్పుడు అతను మన మీద చాదస్తం అయిపోయాడు కాబట్టి, 85 ఏళ్ళు వచ్చేసినాయి కాబట్టి చేయలేమేమో బహుశా, కానీ మార్కెట్ అవుట్ లేదు తప్పితే. ఎస్పెషల్లీ నాకంటే కమల్ హాసన్కే కరెక్ట్ మ్యాచ్. మా ఎదురుడు బచ్చాడు, చిన్న కుర్రోడ్గా ఒక హోటల్కి వచ్చాడు, శ్రీరాజేంద్ర కోట. నేను నా వైఫ్ వెళ్ళినప్పుడు హాలీవుడ్ హోటల్ అని ఉంటుంది, ఇంతడు ఎక్కడి హోటల్ పరిగెడతా ఉంటాడు. సో ఇప్పుడు అర్జెంటుగా వాటి మంచి యాక్టర్ అయిపోయాడు, మంచి రొమాంటిక్ యాక్టర్ అతను. మనవాడు చూడని వాళ్ళు ఎవరు లేరు. ఎవరు? చెంబు అని చేత చాలా బాగా చేశాడు. ఫైట్లో గీట్లో ఎక్స్ప్రెషన్స్ అందరూ బాగా చేశారు. త్రిషాకి ఇచ్చిన క్యారెక్టర్ చేసింది, చాలా బాగుంది. కాకపోతే చాలా చాలా అందంగా ఉంది. షీఈ్ యాక్చువల్గానే బ్యూటిఫుల్ గర్ల్ అది తన ఆమె, బట్ షీ స్టిల్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ దిస్. చాలా బాగుంది. కాకపోతే అటువంటి క్యారెక్టర్ ఇచ్చే దీనికి నాకు ఉద్దేశం ఏంటంటే కంప్లీట్లో 50% 60% బ్లేమ్ కమల్ హాసన్దే అనుకుంటున్నాను. లేదా అతని మాటకి ఎవరు నో అనరు. ఆ ఏజ్ వచ్చేసింది, ప్లస్ ఏమో వెల్ రెడ్ పర్సన్, అతను కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు, ఎక్కడికి వెళ్తున్నాం అనేది చేయలేకపోయాడు.